హలో స్టూడెంట్స్, కాంపీట్ మైండ్స్ కి స్వాగతం. ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే ఆలస్యం చేయకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, లేదంటే ఈ క్వశ్చన్ పూర్తిగా చూడండి. అందుకే క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనర్షియా ఎట్ రెస్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇనర్షియా అంటే జడత్వం. ఇది మనకి న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే న్యూటన్ యొక్క మొదటి గమన సూత్రంలో మనకు తెలుస్తుంది. ఏమని అని అంటే ఎవ్రీ బాడీ టెన్స్ టు బి ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ కంపెల్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే ఉదాహరణకి ఒక వస్తువు ఇలా కదులుతూ ఉంది అని అనుకుందాం. ఇప్పుడు ఇది ఆగాలి అని అంటే ఏదో వెనక నుంచి ఎవరైనా లాగాలి, లేదా ముందు నుంచి ఎవరో ఒకళ్ళు ఆపాలి. అలానే ఒక వస్తువు ఇలా ఆగుంది అని అంటే దీన్ని ముందు నుంచి ఎవరైనా లాగాలి, లేదా వెనకాల నుంచి ఎవరైనా తొయ్యాలి. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆగి ఉన్న వస్తువు ఆగిపోయి ఉంటుంది, కదులుతున్న వస్తువు కదులుతూ ఉంటుంది, బయట నుంచి ఫోర్స్ అప్లై చేసేంత వరకు. సో అది మనకి న్యూటన్ యొక్క మొదటి గమన సూత్రం తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడ ఇనర్షియా ఎట్ రెస్ట్ అన్నారు. ఇనర్షియా ఎట్ రెస్ట్ అంటే ఏంటి? ఒక వస్తువు ఇలా ఆగిపోయి ఉంది, ఇట్ ఈస్ ఎట్ రెస్ట్, స్టేషనరీగా ఉంది. ఇప్పుడు సడన్ గా మనం దాన్ని ఇలా మూవ్ చేస్తే దాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి సరైనది ఏది అని అడుగుతున్నారు. ఫాలింగ్ డౌన్ బ్యాక్వర్డ్ వెన్ వెహికల్ స్టార్ట్స్ ఇమీడియట్లీ అని అంటున్నారు. సో వెహికల్ ఆగి ఉంది, ఉన్నట్టుండి సడన్ గా ఇలా స్టార్ట్ చేశారు, మనం ఇలా వెనక్కి పడతాము. ఎగ్జాక్ట్లీ, ఎస్, ఇదే ఇనర్షియా రెస్ట్ యొక్క ఎగ్జాంపుల్. కానీ వాళ్ళు అడిగింది కానిది ఏది అని అన్నారు. సో ఆప్షన్ 1 కాదు. ఫాలింగ్ డౌన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ వైల్ డస్టింగ్ ఎ క్లాత్. మీరు ఇంజనరల్ గా బట్టలు ఇలా దులిపారు, లేదు పరుపుని ఇలా కర్ర తీసుకుని కొట్టారు అనుకోండి, మనం ఏమనుకుంటాము? ఆ దుమ్ము పైకి లేస్తుంది అనుకుంటాం. నో, యాక్చువల్ గా పార్టికల్ కిందకి వెళ్తుంది కాబట్టి. బట్ ఇక్కడ పరుపు మాట్లాడలేదు, క్లాత్ అంటున్నారు. సో మనం క్లాత్ ఇలా పైకి లేపితే డస్ట్ కిందకి వస్తుంది. ఫేర్ ఎనఫ్, ఇది కూడా ఇనర్షియా డ్రెస్ కిందకి వస్తుంది. ద డిటాచ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఆర్ ఫుడ్స్ డ్యూ టు షేకింగ్. మీరు చెట్టు కొమ్మని బట్టి ఇటు ఊపుతున్నారు. సో మీరు చెట్టు కొమ్మని కిందకి లాగారు, సో అప్పుడు దాని యొక్క ఆకులు అవన్నీ కూడా కిందకి వస్తాయి. మీరు మళ్ళీ దాన్ని పైకి లేపేశారు అనుకోండి, ఆకులు ఊడి పక్క వచ్చేస్తాయి. ఇది కూడా ఇనర్షియా ఎట్ రెస్ట్ యొక్క ఎగ్జాంపుల్. కానీ ద సడన్ అప్లికేషన్ ఆఫ్ బ్రేక్స్ ఇన్ వెహికల్ అంటున్నారు. సో బ్రేక్ వేస్తాం, బండి ఆగుతుంది. దానికి ఇనర్షియా ఎట్ రెస్ట్ లేదు ఇనర్షియా ఎట్ మూవ్మెంట్ అనే ఆస్కారం ఎక్కడ ఉంది? సో అందుకని వాళ్ళు అడిగింది కానిది ఏది అన్నారు కాబట్టి ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. అలానే మనం ఇనర్షియా ఎట్ మూవ్మెంట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, మీరు బస్లో కానీ మెట్రోలో కానీ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్ గా బస్ బ్రేక్ వేస్తే మీరు ఇలా ముందుకు పడతారు, ఎందుకంటే అప్పటి వరకు మూవ్మెంట్ ముందుకు ఉంది కాబట్టి. సడన్ గా ఆపేశారు కాబట్టి మీరు ముందుకు పడ్డారు. లేదు మూవ్మెంట్ వెనక్కి ఉంది, సడన్ గా బ్రేక్ వేస్తే మీరు ముందుకు పడతారు, కన్సిడరింగ్ మీరు రివర్స్ గా నుంచుని ఉంటే. సో ఏది ఏమైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా కాంపీట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ విల్ మీట్ ఇన్ వీడియో. థ్యాంక్ యూ.